ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీ ఫైనల్లీ మనకి వెబ్సైట్ అయితే అప్డేట్ చేశారన్నమాట. మీకు లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా డీటెయిల్ నోటిఫికేషన్తో పాటు హెచ్ఎల్సీ సెంటర్లు ఏంటి అండ్ అలాగే స్పోర్ట్స్ ఎన్సీసీ క్యాప్ వాళ్ళకి కొన్ని లిస్టులు అయితే రావడం జరిగింది. అవన్నీ మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమైతే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మనకి వెబ్సైట్ 3 విధాలుగా డివైడ్ అయితే చేయడం జరిగింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇక్కడ ఫార్మ్స్ అనే ఆప్షన్లో ఏమైనా అప్లై చేయాలన్నా లేదంటే స్టేటస్ వెరిఫై చేసి చెప్పాలన్నా దీంట్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. తర్వాత మనకి సెకండ్ కాలంలో ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే కాలంలో పీడిఎఫ్స్ అయితే అప్లోడ్ చేస్తారు. తర్వాత దీంట్లో డేట్స్ అయితే మనకి అప్డేట్ అయితే చేస్తూ ఉంటారన్నమాట. మీకు ఒకసారి ఫస్ట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి చెప్తాను. కింద అయితే ఉందన్నమాట, దాని మీద ప్రెస్ చేయండి. మనకి ఒక పీడిఎఫ్ ఫార్మేట్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మనకి మెయిన్గా చాలామంది అప్లికేషన్ ఫీ అయితే అడిగారు. ఒకసారి మీకు చూపిస్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఓసీ అండ్ అలాగే బీసీ విద్యార్థులకి 1200 రూపాయలు అయితే పే చేయాలన్నమాట. 1200 రూపీస్ అయితే పే చేయాలి ఓసీ అండ్ అలాగే బీసీ వాళ్ళకి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 600 రూపాయలు అయితే పే చేయాలన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనం అప్లై చేసేటప్పుడు ఈ ఫీజు అయితే పే చేయాలన్నమాట. అండ్ అలాగే ఒక్కసారి కిందకి వెళ్ళిన తర్వాత మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించి వాళ్ళకి ఒక అప్డేట్ అయితే ఉంది. మెయిన్గా ఎవరైతే బైపీసీ వాళ్ళు ఉన్నారో వీడియో ఎండ్ వరకు చూడండి. మెయిన్గా వీళ్ళు ఏమని చెప్తున్నారంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించి మనకి ఎవరైతే వెరిఫైడ్ ఉన్నాయో సర్టిఫికేట్స్ ఫిజికల్ డిజబిలిటీ క్యాప్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ అలాగే స్పోర్ట్స్ గేమ్స్ వాళ్ళకి మనకి ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. అండ్ అలాగే దాంతోపాటు ఫిజికల్గా కూడా సర్టిఫికేట్స్ అన్నీ మనం వెళ్ళాల్సి ఉంటుంది. అది ఎక్కడికంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అన్నమాట, విజయవాడకి అయితే వెళ్ళాలి. ఎందుకంటే స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తారన్నమాట. మనకి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్లు జిరాక్స్ కాపీస్ కూడా పట్టుకెళ్ళాలన్నమాట. ఏ రోజు వెళ్ళాలో ఒకసారి మీకు చూపిస్తాను. మనకి మెయిన్గా ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా డేట్స్ అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ 5వ తారీఖు 6వ తారీఖుల్లో వీళ్ళైతే వెళ్ళాల్సి ఉంటుంది. డివైడ్ చేశారు. ఫస్ట్ ర్యాంక్ నుంచి 30,000 ర్యాంక్ వరకు మనకి ఈ విధంగా డివైడ్ అయితే చేయడం జరిగింది. వీళ్ళు చెప్పిన ప్రకారంగా మనకైతే వెళ్ళాలన్నమాట. రిపోర్టింగ్ టైం మార్నింగ్ 9 AM అని చెప్పడం జరిగింది. అడ్రస్ వచ్చేసరికి విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అన్నమాట. చూస్తున్నారు కదా. అండ్ అలాగే సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ అండ్ అలాగే ఇంటర్ మార్క్స్ మెమో అండ్ అలాగే ఓసీ విద్యార్థులకి 45% అయితే ఉండాలన్నమాట. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 40% అయితే ఉండాలి. అండ్ అలాగే 10th క్లాస్ మార్క్స్ మెమో లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద అయితే కావాలన్నమాట. టీసీ, స్టడీ సర్టిఫికేట్లు 6th నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓసీ విద్యార్థులకి అయితే కావాలన్నమాట. 2024-25 ఈ సంవత్సరానికి సంబంధించి మీ సేవ ఓసీ సర్టిఫికేట్ అయితే మనకి అయితే కావాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే రెసిడెంట్ సర్టిఫికేట్ ఉందో అదైతే పెట్టండి. అండ్ అలాగే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనకైతే కావాలన్నమాట బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి. అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి పేరెంట్స్ది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే దాంతోపాటు లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టండి అన్నమాట. ఏపీ స్టేట్ నుంచి ఎవరైతే మైగ్రేట్ అయ్యారో వాళ్ళైతే పెట్టాల్సి ఉంటుంది. ఇఫ్ అప్లికబుల్ పెడితే పెట్టండి, లేదంటే అవసరం లేదు. అండ్ అలాగే మనకి తర్వాత కావాల్సింది లిస్ట్ ఆఫ్ హెచ్ఎల్సీస్ అన్నమాట. దీంట్లో మనకి ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఆన్లైన్లో అప్లోడ్ అయితే చేస్తామన్నమాట. అలా అప్లోడ్ చేసినప్పుడు ఏమైనా తప్పు కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం ఆఫ్లైన్లో మన దగ్గరలో ఉన్న హెచ్ఎల్సీ హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళి సాల్వ్ అయితే చేసుకోవాలన్నమాట. మన జిల్లాల వారీగా కొన్ని హెల్ప్ లైన్ సెంటర్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీకు చూపిస్తాను. లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నమాట. ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇలా మనకి డివైడ్ అయితే చేయడం జరిగింది. మనం అప్లోడ్ చేసిన తర్వాత స్టేటస్లో హెచ్ఎల్సీకి వెళ్ళమంటే నియర్ బై హెచ్ఎల్సీ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. మన
జిల్లా తగ్గట్టు నియర్ బై ఉండే అన్ని లిస్ట్ అంటూ వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. దీన్నే లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని అంటారన్నమాట. ఒకసారి క్లియర్గా వెరిఫై చేసుకోండి. ఇవే అన్నమాట మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం ఎక్కడికైతే వెళ్ళాలన్నమాట. అండ్ అలాగే మెయిన్గా ఒకసారి స్పోర్ట్స్ అండ్ గైడ్స్ సంబంధించి ఒక లిస్ట్ అయితే రావడం జరిగింది. అది కూడా ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కొన్ని జీవోస్ అన్నమాట. అండ్ అలాగే స్పోర్ట్స్ ప్రయారిటీస్ సంబంధించి మనకి ఒక లిస్ట్ అయితే రావడం జరిగింది పీడిఎఫ్ ఫార్మేట్లో. ఇది కూడా మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించి ప్రయారిటీ ఆర్డర్ కింద మనకి మెరిట్ ఆర్డర్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. గోల్డ్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ గేమ్స్ సీనియర్ కేటగిరీ ఇండివిజువల్ మనకి మెరిట్ ఆర్డర్ సరికి ఫస్ట్ అన్నమాట. మనకి ఈ విధంగా టోటల్ 10 పేజెస్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోండి అది కూడా. అండ్ అలాగే ఎన్సీసీ సంబంధించి లిస్ట్ అంటూ ఇదే అన్నమాట. ఇది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. టోటల్ మనకి ఎవరైతే ఈ కేటగిరీకి సంబంధించి విద్యార్థులు ఉంటారో వాళ్ళసరికి వాళ్ళ లిస్ట్ అయితే వెరిఫై చేసుకోవాలన్నమాట క్లియర్ కట్గా. ఫర్దర్ ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సో ఈసరికి క్యాప్ సంబంధించి లిస్ట్ అన్నమాట. అండ్ అలాగే ఇది వచ్చేసరికి ఫిజికల్ డిజేబిలిటీ విద్యార్థులకి మనకి 5% రిజర్వేషన్ అయితే ఉందన్నమాట సీట్స్లో. చూస్తున్నారు కదా, దానికి సంబంధించి జీవో, అఫీషియల్ జీవో. అండ్ అలాగే లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించి ఇంకో పీడిఎఫ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ది ఫాలోయింగ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఓన్లీ విల్ బి కన్సిడర్డ్ అండర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ. ఎవరైతే ఈ గేమ్స్ కింద ఉంటారో వాళ్ళందరినీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో కన్సిడర్ అయితే చేస్తామని వీళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. ఇవి అయితే గుర్తుపెట్టుకోండి. కింద కొన్ని కండిషన్స్ అయితే ఇచ్చారు, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అన్నమాట.